చెప్పిన కదా. సో మీరే పాయింట్కి వచ్చారు కాబట్టి మీరు ఒక ప్రజా నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, ప్రజల మధ్య ఉండే ఒక నాయకుడిగా మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని మీరు తీసుకోబోతున్నారు. సో భవిష్యత్తులో మీరే అంటున్నారు ఓబీసీ మూమెంట్ వచ్చింది, వస్తుంది, రాబోతున్నది, ఆ పరిణామాలు కనిపిస్తున్నాయని. మరి మీలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవి తీసుకొని పార్టీకి అంటిపెట్టుకొని ఏ లీడర్లు అయితే ఇలాంటి ఉద్యమాలకి దూరంగా అంటే కొంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఏముంది? ఇప్పుడు నా బాధ్యత 1 పార్టీ, 2 ప్రభుత్వం. ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రజలకు తీసుకుపోవడం, క్యాబినెట్ కానీ ఇతర పెద్ద నాయకులతో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కార్యాచరణ ఎట్లా తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడడం ఉండదు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిష్కారం చేయడం ఉంటుంది. పరిష్కారాల కోసం పెద్దలతో సంప్రదింపులు ఇట్లాంటివి ఉంటాయి. మూమెంట్లను హానర్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చెబితే వినని పార్టీ కాదు. మేము చెప్పిన దాన్నే నష్టం చేయాలని చూస్తుంది బీజేపీ, బీఆర్ఎస్. మేము 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఏ ఉద్యమ సంస్థ డిమాండ్ చేసింది కాదు. మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మేము ఇప్పుడు ఈ సమావేశాల్లో రేపు జరగబోతున్న సమావేశాల్లో అది బిల్ అవుతున్నది. రెండవది, ఓబీసీల జనగణన విషయంలో, కులగణన విషయంలో అందరూ కూడా దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేసిండ్రు. సైంటిఫిక్గా ఉన్నది, దాన్ని ఛాలెంజ్ చేసినాం, మళ్ళీ రీసర్వేకి ఇచ్చినాం, మళ్ళీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దగ్గర మాతో పోటీపడి రమ్మనండి బీజేపీని, బీఆర్ఎస్ను. కొంతమంది క్యాప్ ఉంది కదా, దాన్ని ఎట్లా ప్రిసీడ్ అవుతారు, ఎట్లా ఓవర్కమ్ అవుతారు, మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం దాంట్లో వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంటర్నల్ గానైనా మీరు ఒక ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫైట్ ఎందుకు అంటే ఓబీసీ అన్న ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి డిమాండే ఇది. కొత్తగా ఏమి దేశంలో, నాట్ ఈవెన్ స్టేట్లో, రేపు చట్టసభలో రిజర్వేషన్ రేపు రాజకీయాల్లో పదవులు ఇచ్చే క్రమంలో కొంతమంది వాళ్ళ పదవులు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే 2-3 ఇప్పుడు నల్గొండ జిల్లాలో 4 వచ్చినాయి బీఆర్ఎస్ తో సహా. ఎవరికన్నా వేరే కులం వాళ్ళకి వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నా అట్లా కూడా వస్తాయి. నేనేమంటున్నా, ఇది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన మీద బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు విరుచుకపడుతున్నాయి? నువ్వేందా బాబు, నువ్వు బీజీలకు ఇట్లా చేస్తున్నావు ఏందని చెప్పే కోపమే ఇంకో రూపంలో రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా చేస్తున్నావు. అంతే తప్పితే ఎందుకు బీఆర్ఎస్ చేయలేకపోయింది, ఎందుకు బీజేపీ చేస్తలేదు, ఇది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ. ఇక్కడ మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 మంత్రులే. నేను బీజేపీ బిల్లా రంగాలు అంటున్నాను. నేను వాళ్ళేమో బీఆర్ఎస్ బిల్లా రంగాలు ఇద్దరు. వాళ్ళు ఒక అర్థం పర్థం లేని ఆలోచన. వీళ్ళకేమో అసలు సోయిలీన్ సోకారం లేదు. మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు మణిపూర్లో మహిళలు మంటల్లో కాగుతుంటే మహిళా బిల్లు తెచ్చిండ్రు. ద్రౌపది ముర్ము ఇలాంటి ఒక ఆదివాసీ మహిళను అలా రాష్ట్రపతిగా పెట్టి మహిళల మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో మణిపూర్లో తెలుస్తుంది. ఆ ప్రభుత్వమే రద్దు చేసిండ్రు. కానీ తప్పు మాది జరిగిందని చెప్పలే ఇంతవరకు. సరే 25 తర్వాత వచ్చి సెన్సెస్లో డెఫినెట్గా మహిళలకు 33% వస్తాయి. కానీ ఓబీసీ ప్రధానమంత్రి ఉండి ఎందుకు చేస్తలేడని చెప్పి ఒక్కడు అడగడు. ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు మీరు బిల్లు పెడితే వాళ్ళు చేయాలా? వాళ్ళు దానికి ఏమంటారు? షెడ్యూల్ 9లో పెట్టాల్సిందే. అదే మరి వాళ్ళు అనుకుంటేనే కదా. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు మోడీ ఒక్కడే ఉండే. ఎన్ని ఉన్నాయి వాళ్ళకు? ఎన్ని సీట్లు ఉన్నాయి మోడీకి? ఇప్పుడు మోడీ పార్టీకి ఉన్న సీట్లు ఎన్ని, మోడీ ఏతర పార్టీలకు ఉన్న సీట్లు ఎన్ని? అందరు సమర్థిస్తారు కదా. వాళ్ళ అలయన్స్ కూడా చంద్రబాబు సమర్థించడా? స్టాలిన్ సమర్థించడా? తృణమూల్ కాంగ్రెస్ సమర్థించదా? బీజేపీ సింగిల్ పాయింటెడ్గా ఉన్న ఎంపీలు ఎంత, బీజేపీ ఏతర ఎంపీలు ఎంత? మేమందరం ప్రెషర్ చేస్తాం. నాట్ ఈవెన్ తెలంగాణ. వై అవుట్ మొత్తం స్టేట్స్ అన్ని, అవుట్ ఆఫ్ ది స్టేట్స్ అని ఎందుకు చేయరు? రాష్ట్రాలకు ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మేము అదే పసిగట్టిన తర్వాతనే మా రాహుల్ గాంధీ గారు మేము పరిపాలించే రాష్ట్రాల్లో చేస్తున్నాం. మేము ఇది గమనించకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ